ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజ్ హైదరాబాద్ దారుణంగా ఫెయిల్ అయింది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలని సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడి 3 విజయాలు మాత్రమే నమోదు చేసిన ఆరెంజ్ ఆర్మీ 6 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలి అంటే లీగ్ లో మిగిలిన 5 మ్యాచ్లకి 5 గెలవాల్సిందే. ఒక్కటి ఓడిపోయినా ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారిపోతాయి. 2 ఓడిపోతే అధికారికంగా రేస్ నుంచి తప్పుకుంటుంది. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి డూ ఆర్ డై అన్నట్టుగా ఉంది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కి ముందు ఓ ఫోటో సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, సన్ రైజ్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డిదే. జిమ్ లో దిగిన ఆ ఫోటోలో ముత్యాల రెడ్డి ఆర్సీబీ జెర్సీని ధరించాడు. ఇప్పుడు ఈ ఫోటో చర్చనీయాంశమైంది. కొడుకుది సన్ రైజ్ హైదరాబాద్ జట్టయితే తండ్రేమో ఆర్సీబీకి మద్దతు తెలుపుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ముత్యాల రెడ్డి విరాట్ కోహ్లీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అని, అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి అండగా నిలుస్తున్నాడు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సన్ రైజ్ హైదరాబాద్ కి ఆడక ముందు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆర్సీబీ ఫ్యానే అని గుర్తు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సన్ రైజ్ హైదరాబాద్ ఆట చూడలేకనే ముత్యాల రెడ్డి అంకుల్ జెర్సీని మార్చేశాడు అని సెటైర్లు పేల్చుతున్నారు. ఇక ఈ సీజన్ లో నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. గాయం కారణంగా బ్యాటింగ్ కి మాత్రమే పరిమితమైన నితీష్ కుమార్ రెడ్డి 9 మ్యాచ్ల్లో 22 సగటుతో 152 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు నితీష్. మరోవైపు ఈ సీజన్ లో ఆర్సీబీ దుమ్ము రేపుతోంది. 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ కి 1 విజయం దూరంలో నిలిచింది ఆర్సీబీ.